దేవాలయాలకు వెళ్ళేటువంటి సమయంలో మనకున్నటువంటి ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి సంస్కారం ద్వారా కానీ, లేదా మన యొక్క ఆచారం ప్రకారంగా కానీ, తర్వాత సాంప్రదాయమైనటువంటి దుస్తున్నది సాంప్రదాయమైనటువంటి తిలకాన్ని, అంటే తిలకం అంటే బొట్టు అని, అంటే కుంకుమ అని. సాంప్రదాయ తిలకం అనేటువంటిది ఎందుకు వాడాను అంటే, వైష్ణవులు ఉన్నారు నామం పెట్టుకొని వెళ్తారు, శైవులు ఉన్నారు అడ్డబొట్టు పెట్టుకొని వెళ్తారు, శాక్తేయులు ఉన్నారు చుక్కబొట్టు పెట్టుకొని వెళ్తారు, మరొకళ్ళు ఉన్నారు దీంట్లో రకరకాల 16 రకాలైన సూత్రకారులు ఉన్నారు. దీంట్లో ఈ నామంలో ఊర్ధ్వపుండ్రాల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి. వారి వారి సాంప్రదాయమైన చెప్పినటువంటి ఆగమంలో చెప్పినటువంటి యొక్క ఊర్ధ్వపుండ ధారణ, అంటే బొట్టు పెట్టుకొని మాత్రమే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళమని మన ఆత్మ చెబుతుంది. అక్కడికి వెళ్తాం, తదేక దీక్షతో పరమాత్మని ఈ 2 నేత్రాలతో చూస్తాం. చూసేటప్పుడు కూడా నువ్వు ఆత్మరక్ష నమస్కారం ఉన్నారు కాబట్టి నేను చెబుతున్నాను, భగవద్ దర్శనం కూడా ఎలా చేయాలి అనేటువంటి. భగవంతుడు కాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్ళాలి స్వామివారి యొక్క ముఖం దాకా కూడా. వెళ్ళడంతోనే స్వామివారి మొహం చూసి నమస్కారం చేయకూడదు. అందుకనే స్వామివారి పాదాల దగ్గర నుంచి నిదానంగా మనకు కళ్ళని కదుపుకుంటూ పైకి ఊర్ధ్వభాగంలో తీసుకొని వెళ్ళాలి. ఊర్ధ్వభాగంలో తీసుకొని స్వామివారి ముఖార విందాన్ని చూసి అప్పుడు మనం నమస్కారం చేయాలి. నమస్కారం చేస్తూ పాదాల దగ్గర నుంచి ఎప్పుడైతే నువ్వు చూసుకుంటూ వెళ్తున్నావో ఎవరు భగవంతుడి దగ్గరికి వచ్చాడు అనేటువంటిది ఆయన సిగ్నల్ వెళ్ళిపోతుంది చూస్తాడు. ఆయన సిగ్నల్ వెళ్ళి ఆ పాదాల దగ్గర నుంచి భగవంతుని యొక్క ఒక్కొక్కటి అవయవాలన్నీ చూసుకుంటూ నుదుడి దగ్గరికి వచ్చేవరకు స్వామివారి యొక్క అనుగ్రహమైన చూపు మన మీద పడుతుంది. అప్పుడు మనకు కలిసి వస్తుంది. మనం అనుకుంటాం ఈ సంవత్సరం వెళ్ళాము, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మనకి మంచి ఇది కలిగింది అనుకుంటాం. ఆ దర్శనంలో కూడా ఇన్ని రకాలైనవి ఉన్నాయి. ఆ దర్శనం చేసుకునేటప్పుడు కూడాను త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ, మనస్సు కూడాను ఆ స్వామివారి యొక్క మీదనే ఉండాలి. తర్వాత మనసా వాచ, వాక్కుతోని ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేయాలి. గోవిందానో వెంకటేశనో శ్రీనివాసనో చేయాలి. మనసా వాచ కర్మణ. కర్మణ అంటే భగవంతుడు మన కర్మ చేయటానికి ఈ చేతులు ఇచ్చాడు, భగవంతుడి దగ్గర పోగానే నమస్కారం చేయడానికి. ఇది కర్మణ అంటే. ఈ 2 చేతులు వేసి నమస్కారం చేయాలి. నమస్కారం చేస్తే త్రికరణ శుద్ధిగా మనం ఎప్పుడైతే నమస్కారం చేస్తామో భగవంతుడు అనుగ్రహిస్తాడు.